వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ నుండి వెరీ షార్ట్ ఆన్సర్స్ నేను మీకు ఒక వీడియో చేయడం జరిగింది. ఇవాళ రెండో వీడియోలో మరికొన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇవాళ మనం చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఉడ్జ్ రియాక్షన్. ఉడ్జ్ చర్య అంటే ఏంటి, ఒక ఉదాహరణ ఇవ్వండి అనేది క్వశ్చన్ వస్తుంది. దానికి సంబంధించిన డెఫినేషన్ ఒకసారి, ఈక్వేషన్ ఒకసారి చూద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ సోడియం మెటల్ ఇన్ డ్రై ఇథీరియల్ సొల్యూషన్ గివ్ హయ్యర్ ఆల్కేన్స్. అంటే మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ని కనుక మనం సోడియం లోహంతో ఈ డ్రై ఇథీరియల్ సొల్యూషన్ సమక్షంలో కనుక మనం చర్య జరిపిస్తే అది ఫ్రీ ఫ్రమ్ మాయిశ్చర్ ఉండాలి, మనకి తేమ లేకుండా ఉండాలి. సో అలాంటి దాంతో కనుక మనం చర్య జరిపితే మనకి ఏమొస్తుందంటే హయ్యర్ ఆల్కేన్స్, ఉన్నత ఆల్కేన్లు అనేవి, మనకి రెట్టింపు సంఖ్యలో ఉన్నటువంటి ఆల్కేన్లు అనేవి మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ చర్య కూడా మనకి ఆల్కేన్లు తయారు చేయడం కోసమే. అయితే దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఉడ్జ్ రియాక్షన్. అంటే ఇలాంటి ఒక చర్యను మనం ఏం పిలుస్తామంటే ఉడ్జ్ రియాక్షన్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. రియాక్షన్ ఒకసారి చూస్తే మనం ఏం తీసుకుంటున్నాం, మన ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్లో మనం ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ అనొచ్చు, లేకపోతే బ్రోమో మీథేన్ అని దీన్ని మనం పిలవచ్చు. సో వీటితో మనకి ఏం రియాక్ట్ అవుతుంది, దేంతో రియాక్ట్ చేస్తాం, మన ఇక్కడ సోడియం మెటల్తో డ్రై ఈథర్ ప్రెజెన్స్లో కనుక చర్య జరిపితే మనకి ఏమవుతుందంటే రెట్టింపు సంఖ్యలో మనం ఏం చెప్పుకున్నాం, అక్కడ హయ్యర్ ఆల్కేన్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడతాయి అనమాట. ఇది ఈథేన్ అనేటటువంటి ఒక ఆల్కేన్ ఏర్పడుతుంది. మనకి ఇక్కడ బై ప్రోడక్ట్గా సోడియం బ్రోమైడ్ మనకి ఇక్కడ ఒక బై ప్రోడక్ట్గా వస్తుందన్నమాట. ఇది ఉడ్జ్ రియాక్షన్కి సంబంధించి. నెక్స్ట్ రియాక్షన్ ఒకసారి చూస్తే సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ప్రతిక్షేపణ చర్యలు అంటే ఏంటి, ఉదాహరణ ఇవ్వండి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. దీనికి సంబంధించి నేను 10th క్లాస్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనే ఒక టాపిక్ కూడా ఉంది, దాన్ని ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూస్తే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ పొలిమరైజేషన్. పొలిమరీకరణం అంటే ఏంటి, ఉదాహరణ ఇవ్వండి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి సంబంధించి ఒకసారి చూస్తే పాలీఎథిలీన్ లేకపోతే పాలిథీన్ ఈజ్ అబ్టైన్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఈథీన్ మాలిక్యూల్స్ ఎట్ హై టెంపరేచర్, హై ప్రెజర్ అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్. అంటే పొలిమరైజేషన్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే చిన్న అణువుల నుంచి పెద్ద అణువుని తయారు చేయడం ఒక ప్రాసెస్ మనకి ఇది. అంటే చిన్న అణువులు మన ఇక్కడ పిలిచే పేరు స్మాల్ మాలిక్యూల్స్ని మనం టెక్నికల్గా పిలిచే పేరు మోనోమర్స్ అని పిలుస్తాం. దీని నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద అణువుని ఏం పిలుస్తాం అంటే పాలిమర్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక బేసిక్ లైన్ గుర్తుపెట్టుకోండి. అంటే పాలిథీన్స్ అనేవి ఎలా వస్తాయంటే మనకి ఇక్కడ పాలిఎథిలిన్ అనేది మనకి ఇక్కడ ఈథీన్ మాలిక్యూల్స్ని మనం లార్జ్ నెంబర్గా ఎక్కువ సంఖ్యలో కనుక మనం తీసుకుని హై టెంపరేచర్ దగ్గర, హై ప్రెషర్ దగ్గర క్యాటలిస్ట్ సమక్షంలో కనుక మనం దాన్ని ట్రీట్ చేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే మనకి ఒక పెద్ద అణువు వస్తుందన్నమాట. అంటే మనం ద లార్జ్ మాలిక్యూల్స్ దస్ అబ్టైన్డ్ ఆర్ కాల్డ్ పాలిమర్స్. అంటే ఎప్పుడైతే మనకి పెద్ద అణువు, ఈ చర్య జరిపితే వచ్చే పెద్ద అణువుని మనం ఏం పిలుస్తాం అంటే పాలిమర్స్ అని పిలుస్తాం. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ పొలిమరైజేషన్. ఇలాంటి ఒక చర్యని మనం ఏం పిలుస్తాం అంటే పొలిమరీకరణ చర్య, పొలిమరైజేషన్ రియాక్షన్ పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఒకసారి రియాక్షన్ ఒకసారి చూస్తే ఈథీన్ లేకపోతే దీన్ని మనం ఎథిలీన్ అని పిలుస్తాం. దీన్ని లార్జ్ నెంబర్లో తీసుకున్నాం కాబట్టి దీని ముందు ఎన్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ సంఖ్యలో తీసుకున్నాం అని చెప్పడం కోసం రియాక్షన్లో మన ఇక్కడ. సో రియాక్షన్ దీని మీద మనం యారో మార్క్ మీద మనం హై టెంపరేచర్ని, ప్రెషర్ని, క్యాటలిస్ట్ని మనం చూపించాలి. సో మనకు వచ్చింది ఏంటంటే పాలిమర్ వచ్చింది అనమాట, పాలీ ఎథిలీన్ వచ్చింది. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్కువ సంఖ్యలో మనకి ఇక్కడ చైన్స్ వస్తాయి కాబట్టి అందులో ఒక చిన్న బిట్ని మనం చూపించినట్టుగా బ్రాకెట్ వేసి అటు ఇటు మనం చిన్న గీత గీసి CH2 బాండ్ CH2 హోల్ N అని రాయాల్సి ఉంటుంది అనమాట. అదొక ఈక్వేషన్ దానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఓజోనాలసిస్, ఓజోనీకరణం. ఇది కూడా మనకి 2 మార్క్స్లో ఇంపార్టెంట్గా మనకు వస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఓజోనాలసిస్ ఆఫ్ ఆల్కేన్స్ ఇన్వాల్వ్స్ ద ఎడిషన్ ఆఫ్ ఓజోన్ మాలిక్యూల్ టు ఆల్కేన్ టు ఫార్మ్ ఓజోనైడ్. అంటే ఓజోనాలసిస్ అనేది ఏంటంటే ఒక ఎడిషన్ రియాక్షన్గా మన ఇక్కడ సంకలన చర్యగా చెప్పొచ్చు. అంటే మనకి ఓజోన్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆల్కేన్తో మనకి ఏమవుతుంది అనేది ఎడిషన్ అయ్యి సంకలనం చెంది మనకి ఎలాంటి ప్రోడక్ట్ వస్తుందంటే ఓజోనైడ్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ వస్తుంది. అలాంటి ఒక ప్రోడక్ట్ని పిలవాల్సిన పేరు ఓజోనైడ్. అండ్ దెన్ క్లీవేజ్ ఆఫ్ ఓజోనైడ్ బై జింక్ అండ్ H2O టు స్మాలర్ మాలిక్యూల్స్. అంటే ఫర్దర్గా మనకి జింక్ H2O లాంటి ఒక కాంపౌండ్తో కనుక మనం ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే దానికంటే చిన్న అణువుల్ని మనకి అది ప్రొడ్యూస్ చేసేటట్టు అవకాశం మనకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకసారి రియాక్షన్ చూస్తే ఇది మనకి ఇక్కడ ఆల్కేన్, మనకి ఇక్కడ ప్రోపీన్ దేంతో రియాక్ట్ అవుతుంది, ఓజోన్తో రియాక్ట్ అవుతుంది. ఓజోన్తో రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే ఓజోనైడ్. దేంతో రియాక్ట్ అయింది, మనకి ఇక్కడ ప్రోపీన్తో రియాక్ట్ అయింది కాబట్టి ఈ ఓజోనైడ్ని ప్రోపీన్ ఓజోనైడ్ అని మనం పిలవాల్సి ఉంటుంది.
ఫర్దర్గా మనకి ఇది క్లీవేజ్ అవుతుందని చెప్పుకున్న దేని ప్రెజెన్స్లో జింక్ అండ్ H2O ఈ రెండింటి యొక్క ప్రెజెన్స్లో మళ్ళీ ఈ యొక్క ఓజోన్ అంతా మనకి అలాగా సింపుల్ మాలిక్యూల్స్గా మనకి ఇది సపరేట్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం ఎసిటాల్డ్ హెడ్, దీన్ని ఏమో మనం ఫార్మాల్డ్ హెడ్ అని మనం పిలుస్తాం. CH3CHO HCHO. దీన్ని లేకపోతే దీన్ని ఇథనాల్ అని పిలుస్తాం, లేకపోతే దీన్ని మిథనాల్ అని మనం పిలుస్తాం అనమాట. ఆల్డిహైడ్స్ కాబట్టి ఆల్ NaL ఆల్ అని మనం దీన్ని పిలవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్కి వచ్చిన మనకి కార్సినోజెనిసిటీ అంటే ఏంటని అడుగుతారు, దానికి ఎగ్జాంపుల్ కూడా రాయమని అడుగుతారు. దాని కార్సినోజెనిసిటీ అంటే ఏంటో ఒకసారి చూస్తే బెంజీన్ అండ్ పాలీన్యూక్లియర్ హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ మోర్ దాన్ 2 బెంజీన్ రింగ్స్ ఫ్యూజ్డ్ టుగెదర్ అండ్ టాక్సిక్ అండ్ సెడ్ టు possess క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ప్రాపర్టీ. అయితే మనకి ఈ యొక్క బెంజీన్ కానీ లేకపోతే పాలీన్యూక్లియర్ హైడ్రోకార్బన్స్ అంటే బహుకేంద్రక హైడ్రోకార్బన్లు కానీ ఒకదానితో ఒకటి మిక్స్ అయి ఉన్నటువంటి యొక్క ఎక్కువ బెంజీన్ రింగులు ఉన్నటువంటి యొక్క కాంపౌండ్స్ హైడ్రోకార్బన్స్ కనుక మనకి ఎలాంటి ఒక ప్రాపర్టీని కలిగి ఉంటాయంటే వాటికి టాక్సిక్ నేచర్ ఉంటుంది. అది దేన్ని కలిగి ఉంటుందంటే మనకు అది ఈ యొక్క క్యాన్సర్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్సినోజెనిసిక్ ప్రాపర్టీ అంటాం దాన్ని మనం. అలాంటి ఒక ప్రాపర్టీని అది కలిగి ఉంటుంది. ఒకవేళ మనకి పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ లేకపోతే కోల్ కానీ లేకపోతే మనకి టొబాకో కానీ ఇన్కంప్లీట్ కంబషన్ అసంపూర్తిగా మనకు దహనం చెందినట్లయితే, అలాంటివి మానవ దేహంలోకి ప్రవేశించినట్లయితే అది ఏమవుతుందంటే అక్కడ మనకి కొన్ని బయోకెమికల్ రియాక్షన్స్ జీవరసాయన చర్యలు జరిగి అక్కడ ఉన్నటువంటి DNA అనేది డిస్ట్రాయ్ చేసి క్యాన్సర్ని వచ్చేటటువంటి ఒక ఇదిని కలగజేస్తుంది అనమాట. అలాంటి ఒక ప్రాపర్టీని మనం ఏమంటామంటే కార్సినోజెనిసిటీ అని పిలవడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే 1,2 బెంజాంథ్రిసిన్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అలాగే 3 కోలాంథ్రిన్ అనేటటువంటి ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఇది కార్సినోజెనిసిటీకి సంబంధించి. థ్యాంక్ యూ.